వైసీపీ పార్టీ పెట్టి ఎన్నాళ్ళైనా అధికారంలో ఉన్నది మాత్రం 5 ఏళ్ళు. తర్వాత ప్రతిపక్ష అనుభవం ఎక్కువ. కానీ ఉన్న 5 ఏళ్ళు తన అధికారం ఉపయోగించుకోలేకపోయిందా? ఒక మంచి అవకాశాలని మిస్ చేసుకుందా? ఇప్పుడు ఆ చర్చ అయితే మొదలైంది. అంతేకాదు వైసీపీ హయాంలో మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజధాని చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయన చాలా ఇబ్బంది పెట్టారని, మండలిలో ఆయన మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు తీవ్ర పదజాలంతో దూషించారు అనేది అప్పట్లో చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సరే నేను ధర్మం వైపే కట్టుబడి నిలబడ్డాను అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. వీటన్నిటి మీద ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు వీళ్ళ చేసినట్టు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఎందుకు అప్పట్లో రాజధాని విషయంలో 3 రాజధానులు వాళ్ళు చెప్పినట్టు చేయలేకపోయారు, ఇప్పుడు వీళ్ళ చేసినట్టు ఇప్పుడు చేసిన దాన్ని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని ఒక మంచి అవకాశాన్ని ఏమన్నా 5 ఏళ్లలో ఉండి అధికారంలో ఉండి మిస్ చేసుకున్నారు జగన్ అని అనుకోవచ్చా? అమరావతి చట్టబద్ధత 2019 ముందు చంద్రబాబు గారు ఎందుకు చేయలే? 5 ఏళ్ళు ఉన్నారు కదా, కూటమిలోనే 4 ఏళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలే ఆయన? ఎందుకంటే అది కేంద్రంతో సంబంధం లేని వ్యవహారం కాబట్టి. అలాగే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి చంద్రబాబు గారికి తెలీదా? 5 ఏళ్ళు ఏమని చెప్పారు? రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అని చెప్పారు కదా, మరి మోసం చేయడమే ప్రజల్ని. నిజంగా 5 ఏళ్ళు రాజధాని లేదా రాష్ట్రానికి? ఇప్పుడు ఏమని చెప్పాం? 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అని చెప్పాం. మరి అంతకుముందు రాజధాని ఏది? హైదరాబాదేగా. మరి రాజధాని లేని రాష్ట్రం అని ప్రజల్ని ఎందుకు మోసం చేసాం? బేసిక్గా ఒకటే, జగన్కి లీగాలిటీస్ టెక్నికాలిటీస్కి సంబంధించి పట్టించుకోడు, మొండిగా వెళ్ళిపోతాడు. ఓ నాటు భాషలో చెప్పాలంటే మూర్ఖంగా వెళ్ళిపోతాడు. ఆ లీగాలిటీసు టెక్నికాలిటీస్లో జగన్ని ఎట్టా ఇరికిచ్చాలో చంద్రబాబుకి తెలుసు. తనలోని ఆవేశాన్ని ఎలా వాడాలో చంద్రబాబుకి తెలుసు బేసిక్గా. ఇంకొకటి, జ్యుడిషియల్గా ఆయన విచిత్రమైనటువంటి పనులు చేయగలుగుతారు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా సిబిఐ విచారణ అసలు ఎక్కడైనా జరిగింది ఎవరి మీదనన్నా? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మీద కేసు కంప్లైంట్ కదా, దానికి సంబంధించి ఏమంది హైకోర్టు? ఎమ్మెల్యే పెడితే మీరు ఒప్పుకుంటారా? రాజకీయం కాదా అందులో అంది. ఏది కేసు కొట్టేసిన దాన్ని సవాల్ చేసిన సందర్భం, చంద్రబాబు మీద కేసు కొట్టేసిన దాని మీద ఎమ్మెల్యే అంటే రాజకీయం కదా అంది. మరి అప్పుడు ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా జగన్ మీద విచారణకి ఎట్టా ఆదేశించారు? సిబిఐ విచారణకి. ఆ తర్వాత ఇద్దరు పొలిటీషియన్లు అన్నటువంటి అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయితే ఎట్టా అంగీకరించింది మరి న్యాయస్థానం? మరి ఇక్కడ ఎమ్మెల్యే తప్పు అన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలే కదా వీళ్ళందరూ కూడా దాంట్లో. ఎలా వీళ్ళందరూ ఆధారంగా విచారించారు, సిబిఐ విచారణకి ఆదేశించారు? అట్లాగే ఇప్పుడు 99 పైసలకి ఇస్తే తప్పు లేదు, ఎంతమందికైనా ఇస్తాం, నువ్వు ఎవరికి పీక్కుంటారో పీక్కోండి కదా, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి మేము ఇస్తున్నాం. జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీసే కదా పెట్టింది. ఆ ఇండస్ట్రీస్లో సదుపాయాలే కదా రాజశేఖర్ డోకే చేసింది. ఆ డబ్బులు ఏమన్నా వాళ్ళు మేము లంచం ఇచ్చామని చెప్పారా? జగన్తో వ్యాపారం చేస్తున్నాం మేము, దాంట్లో లాభాలు కూడా గడించామని చెప్పారు కదా వాళ్ళు. అయినా కేసు ఎట్ట పెట్టారు మరి? 1,00,000 కోట్లని ఎట్ట ప్రచారం చేశారు మరి? చివరికి 1,300 కోట్లని ఎట్ట చెప్పారు ఫైనల్గా? ఇప్పటికి కూడా కేసులు ఎందుకు తేలలేకపోతుంది? కంప్లైంట్ ఎవడూ లేకుండా కేసు నడిచింది అక్కడ. అట్లాగే ఇక్కడైనా సరే సేమ్ అనమాట. ఎలా కావాలంటే లీగల్గా ఇప్పుడు అమరావతి దాని మీద విచారించినటువంటి కోర్టు ఆ రోజు చేసిన వ్యాఖ్యలంటే 6 నెలల్లో నువ్వు అందరికి ఇచ్చేయండి, దాన్ని సవాల్ చేశాడు జగన్ సుప్రీంకోర్టులో. 6 నెలల్లో అందరికీ ప్లాట్లు ఇచ్చేయాలి, అమరావతి పూర్తి చేసేయాలని హైకోర్టు ఆదేశించింది కదా ఆంధ్రప్రదేశ్లో. ఆదేశించిన తర్వాత జగన్ వెళ్తే సుప్రీంకోర్టుకి, అప్పుడు నాగరత్న అనుకుంటా, డివి నాగరత్న, ఏంది ఇది ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారమా, మనకేం సంబంధం అని అడిగిందా లేదా ఆవిడ? ఆ జడ్జి గారు అయితే అసలు నీ జగన్ రాజకీయాలకు ఏది ముఖ్యమంత్రిగా ఉండాలో లేదో తెలుస్తానని కూడా తీర్పిచ్చారు కదా, అప్పుడు కామెంట్ చేశారు కదా. అవన్నీ తీసింది సుప్రీంకోర్టు. ఓకే, బాగానే ఉంది. 6 నెలల్లో పూర్తి చేయమని కోర్టు చెప్పింది కదా.
అప్పుడు 5 ఏళ్ళలో ఎందుకు చెప్పలేదు ఆ ముక్క చంద్రబాబు ఉన్నప్పుడు? జగన్ 6 నెలల్లో పూర్తి చేయమంది, పట్టాలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం రాజధాని పూర్తి చేయమని చెప్పింది. అక్కడ మాట తప్పుతున్నారని చెప్పింది. మరి చంద్రబాబు టైంలో ప్లాట్లే ఇవ్వలేదు కదా వాళ్ళకి, 18 నెలల్లో ఇస్తామన్నారు. అప్పుడు 2018 కల్లా ఇస్తామన్నారు. తర్వాత 2018 దాకా ఇవ్వకపోయినా హైకోర్టు కూడా అక్కడే ఉంది కదా, సుమోమోటోగా ఎందుకు తీసుకోదు? బేసిక్గా ఎందుకు తీసుకోలేదు? అన్నిటికంటే విచిత్రం చూడండి, ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు పూర్తయిపోయింది అమరావతి ప్రాంతంలో అని సంతకం పెట్టేశారు అప్పుడు జడ్జి గారు. ఇక్కడికి వస్తే పూర్తిగా అలా విడిపోయింది, విడదీసేశారు. సుప్రీంకోర్టు విడదీసేసింది అప్పుడు హైకోర్టు. ఇక్కడ పూర్తిగా అలా కానీ పూర్తయినట్టు సంతకం పెట్టి జడ్జి గారు ఇక్కడ సీన్ కట్ చేస్తే ఎక్కడ ఉండాల్సి వచ్చింది? వాళ్ళు నివాసమేమో నోవాటెల్ హోటల్లో, ఆ కోర్టు ఏమో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం. చంద్రబాబు ఖాళీ చేసి ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని కోర్టుగా నడిపారు దాదాపు 5-6 నెలలు. మరి ఇది అసలు ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యం అవుతుందా? అట్ట కన్స్ట్రక్షన్ పూర్తి కాకుండా పూర్తయిందని అధికారి చెప్పారనుకోండి, నిలదీస్తారు పిలిచి, ఏంటి మోసం చేస్తున్నావు? జడ్జి గారే సంతకం పెట్టి చివరికి ఆల్టర్నేటివ్ అంటూ ఒక తెలుగు చంద్రబాబు గారు ఉన్న ఇంటిని కోర్టుగా మార్చారు. హైకోర్టుని, పోనీ ఇదేదో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాదు, హైకోర్టుని నెలల పాటు నడిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు, హైకోర్టు ఏంటని నిలదీయలేదు. ఏంది ఇది మోసం అని చెప్పేసి అయిపోయింది కదా. ఇప్పుడు మొన్న కొండవీడి వాగు, పాలవాగు పొంగి వచ్చినాయా లేదా ఏరియాలో? ఆ నీళ్లలో నుంచి వెళ్ళారా లేదా జడ్జీలు, లాయర్లు? అంటే ఒక నీటి ప్రవాహ ప్రాంతంలో ఎట్లా కడుతున్నారు అన్నటువంటిది, చెరువుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడతారు కదా. అక్కడ ఎందుకు అడగలేదు కోర్టు? సుమోమోటోగా ఎందుకు పిలిపించలేదు? ఏందా ఇది నీటి ప్రవాహం ఏంటి ఇక్కడ అనేసి? దట్ ఈజ్ బాబు. బాబు ఏం చేసినా రైట్ అనే వ్యవస్థలు ఉంటాయి, అవతలోడు ఏం చేసినా రాంగ్ అనే వ్యవస్థలు ఉంటాయి. అది ఆయన అదృష్టం, ఎదురోడు దురదృష్టం. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే సిఆర్డిఏ చట్టం రద్దు చేశారు. అప్పుడు తర్వాత ఏఎంఆర్డిఏ అని ఏదో తీసుకొచ్చారు, మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సిఆర్డిఏ తీసుకొచ్చారు. అంటే ఓకే, కొన్ని విషయాల్లో అలా కీలకంగా వ్యవహరించిన జగన్ అప్పట్లో 3 రాజధానులు అనే టాపిక్ ఎత్తి పట్టుబట్టారు. కానీ వీళ్ళు చేసినట్టే ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించేసి అప్పుడే నోటిఫై చేస్తుంటే అయిపోయేది కదా. 3 రాజధానులు తీర్మానం కూడా చేశారు కదా అప్పుడు, అసెంబ్లీలో చేసింది. చేస్తేనే కదా కోర్టు ఆపింది కదా దాన్ని. చేశాడు కదా తీర్మానం, చట్టమే చేశాడు అతను. వీళ్ళు ఇప్పుడు చట్టం చేయలే, తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి ఉన్న చట్టంలో యాడ్ చేయించారు. వీళ్ళు చట్టం చేయలే, అతను ఏకంగా చట్టమే చేస్తూ ఇరుక్కుపోయాడు. అతను చేసిన తప్పు ఏంటంటే చట్టం చేయడం కాదు, ఆ రోజున జీవో ఇచ్చేస్తే సరిపోతుంది అడ్మినిస్ట్రేషన్. కానీ రాజకీయం చేయాలనుకున్నాడు చంద్రబాబు. అమరావతితో రాజకీయం పొందాడు కాబట్టి ఈయన 3 రాజధానులతో రాజకీయం సంపాదించాలనుకున్నాడు. ఖచ్చితంగా స్వార్థమే అది, అందుకే దెబ్బతిన్నాడు. చట్టం చేయకుండా అసెంబ్లీలో ఇప్పుడు తీర్మానం చేసినట్టే. అంటే ఆ బిల్లు అప్పుడు అసెంబ్లీలో చేసి తర్వాత దాన్ని మండలికి పంపించిన తర్వాత అక్కడే పెద్ద ఇదయింది. చివరికి మండలినే రద్దు చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగింది అనేది నిన్న అప్పుడు చైర్మన్గా ఉన్న షరీఫ్ మాట్లాడారట, కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద చాలా ఒత్తిడి చేశారు. లైవ్ ఆఫ్ చేసిన తర్వాత, మండలి లైవ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చాలా వ్యక్తిగతంగా కూడా తిట్టారు, కులం పేరుతో కూడా తిట్టారు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే అదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇలా చేసుంటే అయిపోయేది కదా. తర్వాత ఎందుకు చెప్పలేదు ఆయన? ఇప్పుడు ఎందుకు? ఎవరి కాళ్ళకి ఏం చేసుకోవాలి అందులో, నెంబర్ 1. రెండవది, ఇవాళ అసలు మండలిలో తీర్మానం ఎందుకు చేయలే? మరి వీళ్ళు అసలు చేయలేదు కదా, మండలికి ఎందుకు చేయలే బిల్లు. మరి ఆ రోజు మండలిలో తీర్మానం చేస్తే రాజకీయంగా దెబ్బకొట్టారు, కుట్ర చేశారు. ఇప్పుడు మండలిలోనే తీర్మానం చేయకుండా కుట్ర చేశారు. అంటే అప్పుడు అక్కడ ఏం జరిగిందో చూశారు కదా సార్, అందుకని వీళ్ళు పంపించలేదు. అవును, ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉందిగా. మరి అప్పుడు అది వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్ట? అంతే కదా. అప్పుడు ఆ రోజున వీళ్ళు చేసిన తప్పని ఒప్పుకున్నట్టేగా. అప్పుడు వీళ్ళ చైర్మన్, ఇప్పుడు వాళ్ళ చైర్మన్. అదే మరి ఆ రోజున మీకే బలం ఉండి కొండిగా చేశారని ఒప్పుకున్నట్టే కదా. దాని ఇంకా దానికి వాల్యూ బేసిక్గా ఒకటే, జగన్ని అసలు జగన్ 3 రాజధానులు రావడానికి కారణం అతని బాగా రెచ్చగొట్టిన అంశం ఏంటంటే, ముందు రాజధాని అక్కడే, కానీ అతను వెళ్ళేటప్పుడు అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తుంటే లేచి నుంచి దండాలు పెడతారు కదా,
అతను వెళ్తుంటే కావాలని ఆడ లైన్లో కూర్చుని ఉంటారు. పెట్టాలని నేను కూడా అన్నాం, బట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతకుముందు పసుపు నీళ్లు జల్లింది, గుర్తుంది కదా. అక్కడ ఒక మైనస్ ఉంది, తర్వాత ఇది ఉంది. అక్కడ నిమిషానికి ఏదన్నా పని చేపట్టగానే రోడ్డే ఇచ్చాలే అనుకోగానే ధర్నాలకు వచ్చేస్తారు, గొడవకు వచ్చేసేవాడు. ఏ పని చేపట్టినా కేసులు వేసేసేవాడు కోర్టులో. మీకు గుర్తుంటే అప్పుడు రోడ్డు కంటిన్యూ ఏది వంతెన మిగతా దానికి కలిపిద్దాం అనుకుంటే దానికి కోర్టు కేసు అడ్డుపడ్డారు. ఆ చిన్న ఊర్లో నుంచి రావాలి కదా దానికి. అంటే చంద్రబాబు ఇంటి ముందు నుంచినే సచ్చినట్టు వెళ్ళాలి జగన్, అది వీళ్ళ ఉద్దేశం. వేరే రోడ్డు వేయకుండా అడ్డుపడ్డారు, తాడేపల్లి దగ్గర రోడ్డు వేయకుండా. అట్లాగే ఆ తర్వాత ఉట్టి దాంట్లోనే ఉంటే కరెక్ట్ కాదని తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపాడు, రెండింటిని కలిపి కార్పొరేషన్ అన్నాడు. దాని మీద కోర్టుకు వెళ్ళి ఆపారు. తర్వాత గుంటూరులో కలిపాడు, దాన్ని ఆపారు. మరి ఇవన్నీ చేసింది ఎవరు లీగల్గా? ఇక వీళ్ళు 24 గంటలు ఇక్కడ ఆపుతానే ఉంటారు. ఇంకోటి రోడ్డు మీద హైవే మీద చేద్దాం అనుకున్నారు, దాని మీదన ఆపారు, కోర్టులకు వెళ్ళారు. ఇవన్నీ జరగబట్టినే కదా అతను 3 రాజధానులు అన్నది అసెంబ్లీలో పాయింట్. అప్పుడు ఇక్కడ వీళ్ళతో మనం సాటిస్ఫై చేయలేం, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఆపుతానే ఉంటారు. ఇప్పుడు నిన్న ఇంత పెద్ద మీటింగ్లో ఆవిడ ఆ మాట మాట్లాడింది ఎవరన్నా ఖండించారా? అమరావతి కాదు కమరావతి అని చెప్తాను, ఎవడేం పిక్కుంటాడు అనేసి. ఇప్పుడు అది తప్పని ఎవరన్నా మాట్లాడుతున్నారా? దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది తప్పని చెప్పాల్సింది ఎవరు? అక్కడే తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు కదా, ఏమో నువ్వు కులముద్ర ఎందుకు వేస్తావు అని అడగాలి కదా. అక్కడ జగన్ కులముద్ర వేసాడు, నువ్వు దాన్ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటున్నావు, లేదట పిలుచుకో అని చెప్తున్నావు. నువ్వు అంటే కుల డామినేషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అక్కడ. బేసిక్గా సమస్య ఏంటంటే జగన్ అక్కడి నుంచి మార్చాలనుకోవడానికి కారణం విసుగు, విరక్తి. వెంటాడారు ఒక ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని గుర్తించలేదు వాళ్ళు, ఎవరు అంగీకరించలేదు అతన్ని. కాబట్టి అతను తను అంగీకరించే చోటకు పోదాం అనుకున్నాడు. అది తప్పు, అతను కరెక్ట్గా అప్పుడు చేసుకుని ఉండటే కనుక విజయవాడ గుంటూరు అన్నిటి కలిపేసి అమరావతిని ప్రకటించేస్తే పెగ్గలిగేవాడు ఎవడు ఉండేవాడు కదా. అప్పుడు ఇవాళ వీళ్ళకి ఆ ఛాయిస్ వచ్చిండేది కాదు. కానీ అతనికి కూడా ఎక్కడ ఉంది ఏంటంటే, ఎంత చేసినా మనం విజయవాడ గుంటూరు కలిపేసామంటే కనుక ఎదిగిపోతారు వీళ్ళందరూ. ఎందుకంటే వెంచర్లు ఉన్నాయి కదా, రియల్ ఎస్టేట్ కోట్లకు వెళ్ళిపోతాయి, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, రేపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతారు. ఆర్థికంగా దెబ్బ కొట్టాలని అతను ఈ పని చేసి అక్కడ అమరావతిలో స్థలాలు కానీ ఈ రోడ్ల మీద హైవే మీద కట్టిన అపార్ట్మెంట్లు కానీ హైరైజ్ అపార్ట్మెంట్లు ఇవన్నీ కోట్ల రూపాయలు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు అందులో బిజినెస్. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువగా సంపాదించుకునేది వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనేది ఫీలింగ్ అతనికి. కమ్మ సామాజిక వర్గం ఏమో అనే ఫీలింగ్ అది అతనికి. వాళ్ళ ఆర్థిక మూలాలు డెవలప్ చేస్తే మంచిది కాదని ఫీలింగ్ అతనికి. ఆ కుట్రతోనే కొట్టాడు అతను, ఆ ఫీలింగ్తోనే ఆపాడు. అది అతని దాన్ని కుట్ర అనొచ్చు, లేదా అసహ్యత్వం అనుకోవచ్చు, చిరాకు అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, నో డౌట్. సార్ కానీ ఒకటి ఓవరాల్గా వైసీపీ జగన్ వెర్షన్ చూస్తా ఉంటే, ఒకప్పుడు మేము అమరావతి కట్టుబడే ఉన్నామని అప్పుడు అసెంబ్లీలో చెప్పడం కానీ, తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మావిగన్ కానీ, సందర్భాన్ని బట్టి ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారా, లేదంటే ఇంకా రాజధాని విషయంలో వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఇంకా అయిపోయినాయి? రాజధాని విషయంలో వైసీపీ ఫ్రమ్ ద బిగినింగ్ రాంగ్ స్టెప్ అండి. ఆ రోజున శంకుస్థాపన చేసే టైంలో నువ్వు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతుంది భూమి తీసుకోమని, వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ భూమి తీసుకోమన్నాడు. ప్రభుత్వ భూమి తీసుకో, ఏమైనా తీసుకోవయా, నువ్వు స్పష్టతనివ్వాలి. ఏమండి, విజయవాడ అవుట్స్కట్స్లో నూజివీడు ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఆగిరిపల్లిలో, అక్కడ పెట్టండి రాజధాని. లేదు విజయవాడ గుంటూరు మధ్యన హైవే పక్కన రాజధాని పెట్టండి. ఆ పైన కుష్టి వ్యాధి నివారణ కేంద్రం తీసేసి అక్కడ సెక్రటరీ పెట్టుకోండి, లేదా ఇటు పక్కన ఇప్పుడున్న డీజీపీ కార్యాలయం దగ్గర పెట్టుకోండి. ఇది కరెక్ట్ చాయిస్. ఈ ప్రాంతాలు విజయవాడ గుంటూరు కలపండి, అభివృద్ధి పదంలో ఉంటుంది. అన్నీ ఒక చోట కేంద్రీకరించకండి. తీసుకెళ్ళి హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలో అసెంబ్లీని, ఇటు చిలకలూరుపేట ఈ అవుట్స్కట్స్లో తీసుకొచ్చి హైకోర్టుని పెట్టండి. అప్పుడు అన్ని ప్రాంతాలకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది డెవలప్మెంట్ అని చెప్పాడు అనుకోండి, నిర్మాణాత్మక చర్చ అవుతుంది. అలా కాకుండా మీరు కడుతున్నారు, మేమే మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలు
ప్రభుత్వం దగ్గర ఉంటే అనేది వీళ్ళు లేదు అతను ఆ మాట అనలేదు అనేది వీళ్ళు చెప్తారు. అది పక్కన పెట్టేద్దాం. అతను అన్నది అక్కడే ఉన్నదాన్ని అంగీకరించాడు అసెంబ్లీలో. అంగీకరించాక ఈ ముక్క విజయవాడ గుంటూరు ఇవన్నీ కలిపి ఒక నగరం చెయ్యండి సిఆర్డిఏది అనే పాయింట్ మీదనే పట్టు కూర్చుంటే చంద్రబాబు ప్రెషరైజ్ అయ్యేవాడు. పోనీ తను సీఎం అయ్యాక ఆ పని చేస్తున్నా ప్రెషర్ అయ్యేవాడు. ఇప్పుడు అతనికి అస్త్రం ఉండేది కదా చంద్రబాబు. అతను చేసిన ప్రయత్నం అదే చేశాడు, కానీ ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాడు. ఏది గుంటూరుతో కలపడం కానీ తాడేపల్లితో కలపడం కానీ విజయవాడతో కలిపి ఉండాల్సింది. విజయవాడ గుంటూరు ఈ కలిపి కనుక జగన్ చేసి ఉంటే నెంబర్ 1 అక్కడ ఫెయిల్ అయ్యాడు. 3 రాజధానులు అన్నాడు, అది ఆగిపోయింది కాబట్టి అని ఆపేశాడు. పోనీ నువ్వు విశాఖపట్నానికన్నా బిల్డింగ్ కూడా కట్టించావు. రోజా చేత ఇది చేయించాడు గృహప్రవేశం. ఆ రోజున రోజాను మహిళా మంత్రులు వెళ్ళి చేశారు గృహప్రవేశం. నువ్వే వెళ్ళి చేస్తే తప్పేంది? వెళ్ళి కూర్చుని ఉండాల్సిందిగా నువ్వు అందులో పరిపాలన. అప్పుడు నువ్వు అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించినోడు అవుతావు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అది చెప్పుకోవడానికి పనికి వచ్చేది. అలా కాకుండా నేను వస్తే విశాఖపట్నం 3 రాజధానులు అంటే గతం వద్దన్నారు అక్కడ. కాబట్టి రాజధాని విషయంలో పిల్ల చేష్టలు ఎక్కువైనాయి వైసీపీ. అంటే పిల్ల చేష్టలు అనమాట. అంటే క్లారిటీతో లేదు, ఇంకా క్లారిటీ ఇప్పటికీ ఇంకా ఒక స్టాండ్ లో లేకపోతున్నారు. ఇది కూడా ఏదో ఒక స్కిప్పింగ్ ఆప్షన్. అంటే ఇప్పుడు కనబడుతున్నది అయితే స్కిప్పింగ్ ఆప్షన్. అంటే స్కిప్పింగ్ ఆప్షన్ తప్పించి నువ్వు ఉన్నప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళు 3 రాజధానులు రద్దు చేసింది కోర్టు. నువ్వు అప్పుడు మావిగాని పెట్టచ్చు కదా ఆ రోజు. నేను ఇప్పుడు ఏంటయ్యా అంటే రివర్స్ అవుతోంది కాబట్టి మళ్ళీ ఈ పదం తెచ్చారు మచిలీపట్నం వాళ్ళను. అంటే ఇప్పుడు దీని మీద ఏదో ఒక బీభత్సమైన కసరత్తు చేసేసి ఒక సెకండ్ ఆల్టర్నేటివ్, ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజిన్ గా ఆంధ్రప్రదేశ్ మారడానికి తీసుకొచ్చిన మావి గన్ కాదు. అదేం లేదు, అంత సీన్ ఉన్నది ఏం కనిపించట్లేదు. ఇప్పుడు 6 నెలల ముందు ఎవరితో చెప్పాడంటే జగన్, ఆయన ప్రెస్ మీట్ బట్టి చూస్తే ఆయనకి అనుకుంటే ఆయన అనుకున్నాడే మనసులో. కాబట్టి రాజధాని విషయంలో అమరావతి అని చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్స్పోజ్ చేసినంతసేపు ఈయనలో కసి పెరిగింది. ఆ కసి తీర్చుకోవడానికి గోడ మీద పిల్లి ఆటాలు చేశాడు. ఆ ఇంపాక్ట్ ఇవాళ రోజున క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వడానికి కారణమైంది, ఈయన ఒక విలన్ గా చూపించడానికి కారణమైంది. అంతే. రైట్ చూద్దాం. మొత్తానికి వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఒక కొత్త అంశం అయితే లేవనెత్తారు. కానీ 5 ఏళ్లలో ఆయన ఒక ఆప్షన్ మిస్ చేసుకున్నారా, ఒక అవకాశాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం కూడా కోసం వెతుక్కుంటున్నారా? అదే రేపొద్దున్న ఆయన ఎన్నికల అజెండాగా ఏమన్నా మార్చుకుంటారా? వేచి చూద్దాం.